మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. 3 పబ్ యజమానులపై కేసులు నమోదు చేసింది ఈగల్ టీం. క్వాక్ పబ్, వాకోరా పబ్, బ్రాడ్వే పబ్ యజమానులపై కేసులు నమోదు చేసిన ఈగల్ టీం పబ్ యజమానులకు నోటీసులు జారీ చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ఈ 3 పబ్ యజమానులకు సంబంధాలున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. అటు 3 పబ్ యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు ఇప్పటికే మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య ఈగల్ టీంకు చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే మరో 4 పబ్ యజమానుల పాత్రపై కూడా ఈగల్ టీం విచారణ జరుపుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హరీష, కొంపల్లి మల్నాడు డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా ఈగల్ టీం దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సూర్యతో కలిసి డ్రగ్స్ పార్టీలు చేసిన 3 కూడా పోలీసులు కనుగొనడం జరిగింది. ముఖ్యంగా మల్నాడు రెస్టారెంట్ సూర్యతో 3 పబ్స్ సంబంధించిన యాజమాన్యాలు కూడా సంబంధాలు కలిగి ఉన్నారు. వీరు సూర్యతో కలిసి గతంలో అనేక పబ్ పార్టీలు నిర్వహించినట్టుగా గుర్తించింది. వీటికి సంబంధించి కూడా గతంలో ప్రిజం పబ్, అదేవిధంగా హైదరాబాద్ లోని ప్రముఖ పేరొందిన పబ్బులకు సంబంధించి కూడా వీరు డ్రగ్స్ పబ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక వీటితో పాటు మల్నాడు డ్రగ్స్ కి సంబంధించిన అడిషనల్ ఎస్పీ వేణుగోపాల్ రావు కుమారుడు రాహుల్ తేజ, అతడికి సంబంధించిన ఫామ్ హౌస్ లో కూడా పలుమార్లు వీళ్ళు డ్రగ్స్ పార్టీ చేసినట్టు తెలుస్తుంది. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా ములుగులోని పలు ఫామ్ హౌస్ లో, రిసార్ట్స్ లో కూడా వీరు డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇంకా వీరికి సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి వారం, ఒక్క రోజు 2 రోజులు కాదు, వీకెండ్ లో ప్రతి వారం కూడా వీరు ఫామ్ హౌస్ లో పెద్ద మొత్తంలో విఐపీలతో పాటు పలువురు స్నేహితులను పిలిచి డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టుగా ఈగల్ టీం గుర్తించడం జరిగింది. హరీష, కిరణ్, అంటే ఈ కేసుకు సంబంధించి 3 పబ్ యజమానులు 3 అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఈగల్ టీం అధికారులు భావిస్తున్నారు? ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది? ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 19 మంది పబ్ నిర్వాహకులకి నోటీసులు జారీ చేశారు. 9 మందికి సంబంధించి కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే చేసిన నేపథ్యంలో సూర్యతో నేరుగా హైదరాబాద్ నగరంలోని 3 పబ్బులకు సంబంధించి యాజమాన్యాలు డ్రగ్స్ పార్టీలు నిర్వహించారు. వీరితో సంబంధాలు ఉన్నట్టుగా ఈగల్ టీం గుర్తించింది. కాబట్టి ఇప్పటికే 9 మందికి సంబంధించి నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలంటే చెప్పిన నేపథ్యంలో మరికొంతమందిని కూడా త్వరలో ఈగల్ టీం విచారణకు పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. సూర్యతో పాటు 3 స్నేహితులు కూడా ఈ డ్రగ్స్ దందాలో కీలక పాత్ర పోషించినట్టు తెలుసు. మరికొంతమంది ఈ కేసు నుంచి బయటపడేందుకు కోర్టును కూడా ఆశ్రయించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కీలక వ్యక్తి బాన్సువాడ, అదేవిధంగా నిజామాబాద్ సంబంధించిన ఒక డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తులు అక్కడ డిచ్పల్లి పోలీసులు కూడా పీటీ వారెంట్ జారీ చేసి ఇప్పటికే ఆ నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించే ప్రయత్నం చేశారు. కాబట్టి మిగతా వారి కోసం కూడా గాలింపు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.